భారతీయ రైల్వేలు త్వరలో తన సెమీ హైస్పీడ్ రైళ్ల నెట్వర్క్కు కొత్త పేరును జోడించబోతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ దృష్ట్యా రైల్వేలు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని నిర్ణయించాయి. గుజరాత్లోని భావ్నగర్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ రైలు సెప్టెంబర్ 2025 నుండి నడపడం ప్రారంభిస్తామని ప్రకటించారు. సుదూర ప్రయాణాల సమయంలో వందే భారత్లో సౌకర్యవంతమైన స్లీపర్ కోచ్ సౌకర్యాన్ని కోరుకునే ప్రయాణికులకు ఈ వార్త ప్రత్యేకమైనది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దాని వేగం, ఆధునిక సౌకర్యాలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పటివరకు ఇది చైర్ కార్ రైలుగా మాత్రమే నడుస్తోంది. సుదూర ప్రయాణాలలో కూర్చున్నప్పుడు ప్రయాణికులు ప్రయాణించడంలో అసౌకర్యాన్ని ఎదుర్కొనేవారు. అలాగే రాత్రిపూట ఈ సమస్య మరింత పెరిగేది. ఈ లోపాన్ని అధిగమించడానికి రైల్వేలు వందే భారత్ స్లీపర్ రైలును నడపడానికి సన్నాహాలు ప్రారంభించాయి. ఈ రైలు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2025 నుండి ట్రాక్పై ఎక్కనుందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ఈ రైలు ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఇప్పుడు కొన్ని తుది సాంకేతిక పరీక్షలు, కమిషనింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. వందే భారత్ స్లీపర్ రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లోని BMEL భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ (AC) గా ఉంటుంది. 16 కోచ్లు ఉంటాయి. ఈ కోచ్లను 3 వర్గాలుగా విభజించారు. ఏసీ ఫస్ట్ క్లాస్ అత్యంత ప్రీమియం, సౌకర్యవంతమైన కోచ్. దీనిలో ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. ఏసీ సెకండ్ టైర్ మిడిల్ లెవెల్ కోచ్. ఇది సౌకర్యం, సౌలభ్యం ఉత్తమంగా ఉంటుంది. ఏసీ 3 టైర్ ఆర్థికంగా చౌకైనది, కానీ ఆధునిక సౌకర్యాలతో కూడిన కోచ్. ఈ రైలులో ఒకేసారి 1128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ప్రతి కోచ్ను సుదూర ప్రయాణంలో కూడా ప్రయాణికులకు పూర్తి సౌకర్యం లభించే విధంగా రూపొందించారు. వందే భారత్ స్లీపర్ రైలులో ఇలాంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. ఇవి ఇతర రైళ్ల కంటే భిన్నంగా ఉంటాయి. రైల్వేలు ఈ రైలును ఆధునిక సాంకేతికత, ప్రయాణికుల సౌకర్యాలతో అమర్చాయి. టచ్ ఫ్రీ బయోవాక్యూమ్ టాయిలెట్, పరిశుభ్రతపై పూర్తి శ్రద్ధ పెట్టి కోచ్లను తయారు చేశారు. అటెండెంట్ బటన్, ప్రయాణికులు ఏదైనా సహాయం కోసం వెంటనే అటెండెంట్కు కాల్ చేయవచ్చు. మాడ్యులర్ ప్యాంట్రీ, ఆహారం, పానీయాల సౌకర్యాలను మరింత మెరుగుపర్చేలా సదుపాయాలున్నాయి. సీసీటీవీ భద్రత కోసం రైలులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు. అయితే మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ మార్గాల్లో నడుస్తుందో రైల్వేలు ఇంకా స్పష్టం చేయలేదు. రైల్వే బోర్డు త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. సుదూర ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ రైలు నడుస్తుందని భావిస్తున్నారు. వీటిలో ఢిల్లీ ముంబై, ఢిల్లీ హౌరా లేదా ముంబై అహ్మదాబాద్ వంటి రద్దీ మార్గాలు ఉండవచ్చు.